श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। मद्गुरुविद्यानन्दुल सद्गुरुविमलाख्यगुरुल सदृशियगु श्री सद्गुरुमलयाळेन्द्रुल सद्गुरुलयच्चनंबु सलिपेदनेपुडुन् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శాంతి మంత్రములు, వైదిక దశ శాంతి మంత్రములు. ఓం శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యశ్ఛందసాం వృషభో విశ్వరూప ఛందోభ్యోऽధ్యమృతాత్ సంబభూవ సಮೇంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జుహ్వామే మధుమత్తమా కర్ణాభ్యాం భూరివిశ్రవం బ్రహ్మణः కోశోऽसि మేధయా పిహితः శృతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అహం వృక్షస్య రేరివ కీర్తిపృష్టం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్మృతమస్మి ద్రవిణగం సవర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మ ఏతి వేదస్య మ ఆణిస్థ సుతం మే మా ప్రహాసీరనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ऋतं वदिष्यामि
सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मामवतु वक्तारम् अवतु वक्तारम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रन्नो अपि वातयमनः। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिर्विषेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तन्मदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरूं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याता सर्ववेदान्तास्तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। శ్రీమద్ అఖండ సచ్చిదానంద స్వరూపాత్మీయ సమస్త దేవీ దేవతల స్వరూపంలో సమస్త ఋషీశ్వరులు మునీశ్వరులు సమస్త స్వామీజీలు మాతాజీలు శ్రోత్ర బృంద స్వరూపంలో వక్తృస్వరూపంలో కూడా విరాజమానంగా ఉన్న సత్ చిత్ ఆనంద చిన్మయ ఘన స్వరూప పరబ్రహ్మకు హృదయపూర్వక వందన మందారాలు సమర్పిస్తూ, ప్రియ ఆత్మ బంధువులారా, మనం ఈ పవిత్ర ఆశ్రమంలో ప్రస్థానత్రయ భాష్యం అనేటువంటి ఒక జ్ఞాన యజ్ఞం ప్రారంభించుకున్నాము. 1920 కాదమ్మా 2024 2024 నుంచి కదా, 1900 మనం ఉండిపోయాం. ఇప్పుడు 2024కి వచ్చేస్తాం కదా. కైలాసాశ్రమం ఋషికేశ్ దశపీఠాధీశ్వరులు ఈ భాష్య పారాయణని ప్రారంభించారు. అంటే పారాయణ రూపంలో ప్రతిరోజు పారాయణ చేయాలనే ఒక నియమం అందరికీ ప్రమాణం చేసి దాన్ని ప్రస్తుతము భగవత్పాద భక్త మండలి అని ఉత్తర కాశీ ఇంకా అనేక మంది చేస్తూ ఉన్నారు. తెలుగులో ఇలా చేసేవారు ఎవరున్నారో మనకు తెలియదు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహము, అమ్మవారి దివ్యాశీస్సులతో మనం 19వ తేదీ ప్రారంభించుకున్నాం. 2024వ సంవత్సరం, శోభకృతనామ సంవత్సరం, మాఘమాసం, శుద్ధ దశమి. మరి ఆ రోజు ఎంత శుభదినం చూడండి.
ఇప్పుడు మెల్లమెల్లగా మనం ఉపన్యాసాలు తగ్గించి కేవలం భాష్యము ఉచ్చారణ చేస్తాం. అయినటువంటి భాష్యం, నిన్న అయిన భాష్యము పారాయణ చేస్తాం. నిన్న ఎంతవరకు అయిందో అంతవరకు మనం పారాయణ చేద్దాం. శాంతి మంత్రము, ఏ ఉపనిషత్ శాంతి మంత్రం ఆ ఉపనిషత్ ప్రారంభంలో చెప్పుకుంటాం, చివర్లో కూడా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. భాష్యం. ఈశావాస్యమిత్యాదయో మంత్రాః కర్మస్వనియుక్తాః తేషామకర్మశేషస్యాత్మనో యాథాత్మ్యప్రకాశకత్వాత్ యాథాత్మ్యంచాత్మనః శుద్ధత్వాపాపవిద్ధత్వైకత్వనిత్యత్వ శరీరత్వసర్వగతత్వాది వక్ష్యమాణం. తచ్చ కర్మణా విరుధ్యేతేతి యుక్త ఏవైషాం కర్మస్వవినియోగః న హ్యేవం లక్షణమాత్మనో యాథాత్మ్యముత్పాద్యం వికార్యమాప్యం సంస్కార్యం కర్తృభోక్తృరూపం వా येन कर्मशेषता स्यात्. सर्वासामुपनिषदामात्मयाथात्म्यनिरूपणेनैवोपक्षयात् गीतानां मोक्षधर्माणां चैवं परत्वात्. तस्मादात्मनो अनेकत्वकर्तृत्वभोक्तृत्वादि च अशुद्धत्व पापविद्धत्वादि चोपादाय लोकबुद्धिसिद्धं कर्माणि विहितानि. यो हि कर्मफलेनार्थी दृष्टेन ब्रह्मवर्चसादिना अदृष्टेन स्वर्गादिना च द्विजातिरहं न कारणपुञ्जत्वाद्यनधिकारप्रयोजकधर्मवानित्यात्मानं मन्यते सोऽधिक्रियते कर्मस्विति ह्यधिकारविदो वदन्ति. तस्मादेते मंत्रा आत्मनो याथात्म्यप्रकाशनेन आत्मविषयं स्वाभाविकमज्ञानं निवर्तयन्तः शोकमोहादिसंसारधर्मविच्छित्ति साधनमात्मैकत्वादि विज्ञानमुत्पादयन्ति. इत्येवमुक्ताधिकार्यविधेयसम्बन्धप्रयोजनान् मन्त्रान् संक्षेपतो వ్యాఖ్యాస్యామః. ఇది సంబంధ భాష్యం అని కూడా అంటారు. ఉపనిషత్తు యొక్క మంత్రము ప్రారంభించడానికి ముందు సంగతి చెప్తారన్నమాట, సంబంధం చెప్తారు. ఈ ఉపనిషత్తు మంత్రముల యొక్క వ్యాఖ్యానము మేము ఎందుకు చేస్తున్నాము, అది సరైనదా కాదా అంటే పూర్వపక్షులు ఏమంటారు అంటే ఈ మంత్రములు కూడా కర్మకాండకు చెందినవే, ఇది జ్ఞానకాండకు చెందినవి కావు. కాబట్టి కర్మకాండలో ఎలా అయితే యజమానిని స్తుతిస్తారో అదేవిధంగా యజ్ఞంలో ఉన్నటువంటి పదార్థాల గురించి చెప్పబడతాయో మంత్రాలు, అదేవిధంగా ఈ మంత్రాలు కూడా కర్మలోనే వినియోగింపబడతాయి కానీ జ్ఞాన మంత్రములు కావు అని పూర్వపక్షి అనగా పూర్వమీమాంసకులు చెప్తూ ఉంటారు. దానికి సూత్రం కూడా జైమిని సూత్రం ఒకటి ఉంది. బ్రహ్మసూత్ర భాష్యంలో మీకు ఆ సూత్రం కూడా లభిస్తుంది. ఇక్కడ కూడా ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆనర్థక్యం అతదర్థానాం. ఆమ్నాయం అన్నటువంటిది కేవలము అనగా ఆమ్నాయము అనగా వేదము, శృతి. శృతి అన్నటువంటిది, వేదం అన్నటువంటిది ఇంకొక శాస్త్రముల యొక్క అపేక్ష పెట్టదు, అది స్వతంత్రం అన్నమాట. అది ఇంకొకరి ద్వారా ప్రకాశింపబడదు, స్వయం ప్రకాశం,
స్వయం ప్రకాశ జ్ఞాన స్వరూపము వేదము, పరప్రకాశము కాదు. సర్వసాధారణంగా మనకి సూర్యుడు స్వయం ప్రకాశుడా పరప్రకాశుడా? స్వయం ప్రకాశుడు కదా. చంద్రుడు పరప్రకాశుడు కదా. సూర్యప్రకాశం వలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్తారు కదా. అట్లాగే ఒక్కొక్కటి పరప్రకాశమైనప్పటికీ కూడా సూర్యుడు స్వప్రకాశుడు అంటాం కదా మనం. కానీ వేదాంత రీత్యా ఆలోచిస్తే సూర్యుడు కూడా ఆత్మప్రకాశముతో ప్రకాశిస్తున్నాడు. సూర్యునికి స్వతంత్ర ప్రకాశము లేదు, ఆత్మప్రకాశము వలన నతస్య భాష సర్వమిదం విభాతి, తస్య భాష సర్వమిదం విభాతి. నా చంద్రతారకం, చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఏవి కూడా స్వయంగా ప్రకాశింపజాలవు. సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములు కానీ ఏవి కూడా స్వయంగా ప్రకాశింపజాలవు. వాటికి ఏ ప్రకాశమైతే అందుతూ ఉందో అది ఎక్కడి నుంచి అందుతూ ఉంది? ఆత్మ నుండే అందుతూ ఉంది. దాన్నే ఆత్మనండి, బ్రహ్మనండి, చైతన్యమనండి. ఆత్మ నుండి ఈ ప్రకాశం అంతా కూడా. తస్య భాష సర్వమిదం విభాతి. తస్య ఆత్మనః భాష, ఆ ప్రకాశం చేత సర్వం ఇదం విభాతి. ఎక్కడెక్కడ మనకు ప్రకాశం లభిస్తూ ఉందో సర్వము ఆత్మ ప్రకాశం నుండి పొందబడుతూ ఉంది. మన కంటిలో కూడా నేత్రమునందు కూడా ఏ ప్రకాశమైతే ఉందో ఈ ప్రకాశము ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆత్మ ప్రకాశము. కంటిలో ఉండే ప్రకాశము ద్వారా సూర్యుడు చూడబడుతూ ఉన్నాడా? సూర్యుని ప్రకాశం ద్వారా సూర్యుడు చూడబడుతున్నాడా? కంటి యొక్క ప్రకాశము లేకపోతే సూర్యుని యొక్క ప్రకాశం ద్వారా సూర్యుడు చూడబడతాడా? సూర్యుడు మంచి ప్రకాశవంతుడే, కానీ మన కంటిలో ప్రకాశం లేకపోతే సూర్యుడు చూడబడగలడా? మనం చూడగలమా సూర్యుడిని, ఆదిత్యుడిని? చూడలేము. కాబట్టి ఆదిత్యుని ప్రకాశం గొప్పదా, మన కంటిలో ప్రకాశం గొప్పదా? సూర్యుడి ప్రకాశమా? సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి కదా. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతే. కాబట్టి మరి ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కంటిలో ప్రకాశము సూర్యుని అనుగ్రహం ఉంటేనే మన నేత్రము సరిగ్గా పనిచేస్తుంది. సూర్యుని అనుగ్రహం ఉంటేనే. అందుచేత ప్రతి ఆదివారం ఏం చేయాలి? ఆదిత్య హృదయ స్తోత్రం చెప్పుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్రం. ఆదిత్య హృదయ స్తోత్రం ఎవరికి ఉపదేశించారు? అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుల వారికి ఉపదేశించారు కదా. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం కావాలంటే భాస్కరుని ఉపాసించాలి. ఆ భాస్కరుని యొక్క అనుగ్రహం ఉంటేనే మన నేత్రంలో పనిచేస్తాయి. కనుక ఆ భాస్కరుడు కనిపించకపోయినా భాస్కరుని యొక్క అనుగ్రహం ఇందులో ఉంది. ఉంటేనే కళ్ళు పనిచేస్తాయి. అప్పుడే మనం చూడగలుగుతాం, గ్రంథాలు చదవగలుగుతాం. అయితే ఈ కళ్ళు కూడా మూతలు పడతాయి ఎప్పుడు? నిద్రపోతున్నట్టు. అప్పుడు ప్రకాశం కనిపించదా? స్వప్నంలో ప్రకాశం కనిపించదా? వెలుతురు. మరి కళ్ళు మూతలు పడిపోయాయి కదా. అప్పుడు ప్రకాశం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఆత్మ ప్రకాశం. ఇప్పుడంటే బయట లైట్లు వేయలేదు. ఏమబ్బాయి లైట్ వేయలేదేమి? వెయ్యు, అది ఎదురుగా ఉండేది అని చెప్తూ ఉంటాం. కానీ స్వప్నంలో ఏ లైటు? స్వప్నంలో లైట్లు లేవుగా, కానీ ప్రకాశం వస్తుందా లేదా? కాబట్టి ఆ ప్రకాశము ఎక్కడిది అని అంటే దాన్నే ఏకశ్లోకి వేదాంతంలో చెప్తారు. కిం జ్యోతిస్తవ భానుమానహనమే రాత్రో ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధో కిం జ్యోతిరాఖ్యాహిమే
చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధియో దర్శనే కిం తత్ర అహమ ఇది భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. నేను జ్యోతిస్వరూపుడను, ప్రకాశస్వరూపుడను, నేనే ప్రత్యేగాత్మస్వరూపుడని తెలుసుకుంటాడు కదా. కాబట్టి ఈ ఉపనిషత్తు మంత్రముల యొక్క ప్రయోజనమేమి? తన్ను తాను తెలుసుకోవటము, తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవటము, ఈ సమస్త జగత్తు ప్రత్యేగాత్మ స్వరూపమే అని తెలుసుకోవటం. కనుక ఈ గ్రంథములకు యోగ్యుడు అధికారి ఎవరు? నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, నిత్యానిత్య వస్తు వివేకము కలవాడు. ఏది నిత్యము ఏది అనిత్యం అనే వివేకము కలవాడు ఒక అధికారి, ఒక అధికారం, యోగ్యత. ఇంకోటేమి? ఇహాముత్ర ఫలభోగ విరాగం. ఇహ అంటే ఈ లోకంలోని పదార్థాలు యందు విరక్తి. అముత్ర, అముత్ర అంటే స్వర్గమునందు, స్వర్గాది లోకముల యందు కూడా ఎవరికైతే వైరాగ్యం ఉందో వాడే వేదాంతమునకు యోగ్యుడు. ఇహాముత్ర ఫల భోగ విరాగం. ఫలభోగముల యందు విరాగం ఎవరికైతే ఉందో వారే వేదాంతమునందు యోగ్యులు, అధికారులు. కొంతమంది ఇహాముత్ర అనకుండా మూకి దీర్ఘం పెట్టేస్తారు. మూకు దీర్ఘం పెట్టేస్తే అర్థమే మారిపోతుంది. మీరు మాత్రం పెట్టకండి, నేను పెట్టను ఇక్కడ. ఇహాముత్ర అనాలి కానీ ఆ మూకి దీర్ఘం పెట్టి పలకకూడదు. అది గుర్తుపెట్టుకోండి, అవునా? చాలామంది తెలిసి తెలియక అనేస్తుంటారు. ఉచ్చారణ శుద్ధత ఉండాలి, స్పష్టత ఉండాలి, లేకపోతే అర్థం మారిపోతుంది. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము. ఇంకొక యోగ్యత ఏం కావాలి? శమాది షట్క సంపత్తి. శమము అనగా మనోనిగ్రహము, మనస్సును నిగ్రహించుకున్నవాడే వేదాంతానికి యోగ్యుడు, శ్రవణం చేయడానికి. దమము అనగా ఇంద్రియముల నిగ్రహము కలవాడు. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహములు కలవాడు. శమము అనగా మనోనిగ్రహము కలవాడు, అంతరేంద్రియ నిగ్రహం కలవాడిని శమ సంపన్నుడు. దమ సంపన్నుడు, బాహ్యేంద్రియ నిగ్రహం కలవాడు దముడు. శమ దమ ఉపరతి. ఉపరతి రావాలి మనకి. చాలా చూసేసాంలే, ఇంకా 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 చాలును, చాలా మనం ఏమేమో ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఏమేమో తినేసాము, చాలును, ఇప్పుడు సత్సంగానికి సమయం అవుతుంది, ఇక్కడికి వచ్చేసి ముందు ఈ శ్రవణం చేద్దాము, సమయానికి ముందు వచ్చేసి 5 నిమిషాల ముందే వచ్చి అంటే బాహ్యమైన విషయాల నుంచి ఉపరతి కలగాలి. అప్పుడు మనం ఏకాగ్రత కుదురుతుంది మనకి. బాహ్య విషయాల్లో మనసు లగ్నమైతే ఉపరతి లేకపోతే చంచలత పోదు, చంచలత పోదు, మనసు ఏకాగ్రం కాదు. కాబట్టి ఉపరతి కావాలి. అదేవిధంగా శమము దమము ఉపరతి. తితిక్ష, తితిక్ష ఉండాలి. ఒక్కొక్కసారి చలి ఉంటుంది, ఒక్కొక్కసారి వేడి కావచ్చు, ఒక్కొక్కసారి వర్షాలు పడవచ్చు. ఎన్ని అయినా సరే మనం ఆ సమయానికి మన లక్ష్యం దగ్గరికి చేరుకోవాలి. కాశీలో మేము అధ్యయనం చేసినప్పుడు వర్షాలు బాగా పడతాయి. పడేటప్పుడు రోడ్ల మీద నీరు ఇంతవరకు వచ్చేసేది, ముణుకుల వరకు వచ్చేసేది. అయినా మాకు కరెక్ట్ సమయానికి వెళ్ళిపోవాలి మేము పాఠానికి. అదే చలికాలంలో కాళ్ళేమో తిమ్మిర్లు వచ్చేసాయి అనమాట, పట్టేసేవి, వంగే కాదు. కానీ నేనున్ను దేవానంద స్వామి అని మా మిత్రులు ఉన్నారులేండి మహారాష్ట్రలో. మీ ఇద్దరం పంచగంగా ఘాట్ వెళ్ళాలన్నమాట. ఉదయం 6 గంటలకు బయలుదేరిపోవాలి, 6 గంటలకు అక్కడికి చేరుకోవాలి. ఎక్కడికి? పంచగంగా ఘాట్ చేరాలి. మరి మేము ఎప్పుడు బయలుదేరాలి చూడండి. అక్కడి నుంచి సుమారు ఒక 2 కిలోమీటర్లు ఉంటుందేమో సుమారు. ఇది నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ, ఏదో కారులో బైక్లో కాదు. ఆ దారిలో నా కళ్ళు మొద్దుబారే కాలు. అప్పుడు ఈ పళ్ళు తోముకునే ముసలమ్మ గారు ఆకులు అలములు పెట్టుకొని మంట పెట్టుకుంటున్నారు చేయి కాచుకోవడానికి. అక్కడికి వెళ్ళి కొద్ది వేడి చేసుకున్నాను కాలు.
వేడి చేసుకుంటే అప్పుడు నడవగలిగాను చలికాలంలో. వర్షాకాలంలో ఇంతవరకు నీరు వచ్చింది, అంత నీటిలో కూడా దిగిపోయి నడుచుకుంటూ సమయానికి చేరుకున్నాం. వారిచ్చిన సమయం ఉంటుంది కదా, ఆచార్యులు పాఠాలు చెప్పేవారు. ఆ మహావిద్యాలయం అంటారు, కాలేజ్ అంటారు. మనం ఇన్ని నీళ్ళల్లో ఆ నీటిలో అన్నీ ఉంటాయి, మరి రోడ్ల మీద నీరు అన్నీ ఉంటాయి కదా. గంగా నదిలో వర్షాకాలంలో చెట్లు ప్రవహిస్తూ ఉంటాయి, శవాలు ప్రవహిస్తూ ఉంటాయి. కానీ మాకు విద్య నేర్పించే గురువులే స్నానం చేస్తూ ఉంటే అలా మాకు అలవాటైపోయింది. అంత బురద వస్తూ ఉంది ఇది అనేటువంటి భావాలు మాకు లేవు. గంగా నదిలో స్నానం చేస్తున్నాము అన్న భావన, మన భావనను అనుసరించి మనకు ఫలితం లభిస్తుంది. కనుక గంగా నదిలో స్నానం చేయాలి, కానీ అది కలిసింది ఇది కలిసింది అది అని ఏమి భావం రాకూడదు. ఆ విధంగా యద్యదాచరతి శ్రేష్ఠస్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని ఆ నియమాల్ని పాటించాలి. కరెక్ట్. కొద్దిగా ఆలస్యంగా వస్తే చిన్మయ మిషన్ సంస్థాపకులు చిన్మయానంద స్వామి వారు ఆలస్యంగా ఒక సేటు వచ్చారంట. ప్రవచనం ప్రారంభమైపోయింది, అందరూ కిక్కేసి ఉన్నారు. ఆ మధ్యలోంచి దూరం వస్తున్నాడు ఆయన. వస్తుంటే గెట్ అవుట్ అన్నాడు. సరైనటువంటి స్వామీజీలకు డబ్బు ఇస్తున్నారు కదా అనేటువంటి లోభం ఉండదు. నియమం నియమమే, పద్ధతిని పాటించండి. మిగతా సమయంలో సరళంగా కలిసి మాట్లాడతారు. కానీ ఆ అధ్యాపన సమయంలో సమయాన్ని పాటించాలి, ప్రవచన సమయంలో సమయాన్ని పాటించాలి. అది ఎలా అంటే, స్వామీజీ మీరేం మిలిటరీ శాసనాలు చేస్తున్నారు అంటారు కొందరు. మిలిటరీ శాసనం కంటే గొప్ప ఇది ప్రస్థానత్రయము. ఆధ్యాత్మిక చింతన అంటే మిలిటరీ శాసనము కంటే మనం జాగ్రత్త పడాలి. అప్పుడే మనం సూక్ష్మాత్సు సూక్ష్మం అత్యంత సూక్ష్మతత్వాన్ని అర్థం చేసుకునే యోగ్యత కలవారం అవుతాం కదా. శమము దమము ఉపరతి తితిక్ష. ఈ తితిక్షలు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినా సరే కొద్దిగా సహించుకోవాలి. సుఖదుఖాలు, మరి మానవమానాలు, శీతోష్ణాలు, కొద్దిగా తితిక్ష ఉండాలి, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే పట్టదు. శాస్త్రేషు గురువాక్యేషు సత్యబుద్ధ్యవధారణ సా శ్రద్ధా కథిత. శాస్త్రములయందు గురువులయందు సత్యబుద్ధి, శాస్త్రం సత్యమే చెబుతూ ఉంది అనేటువంటి శ్రద్ధ విశ్వాసం ఉండాలి. అదేవిధంగా శాస్త్రేషు గురువాక్యేషు సత్యబుద్ధి అవధారణ, ఇది సత్యము అని విశ్వాసంతో ఉంటేనే వారికి ఆ పదార్థములు స్పష్టంగా అర్థమవుతాయి. శ్రద్ధ లేకపోతే అర్థం కావు, ప్రతిభానం కావు, పదార్థం తెలియదు, పదార్థం తెలియదు. శాస్త్రేషు గురువాక్యేషు సత్యబుద్ధి అవధారణ సా శ్రద్ధ కథిత యా వస్తు ఉపలభ్యతే. దానివల్ల వస్తు ఉపలబ్ధమవుతుంది. వస్తువు అంటే బ్రహ్మ. వస్తువు బ్రహ్మము సత్యము నిస్తేజము నిండు జగము నిజమగురీతిన్ పుస్తకమస్తక శిస్తులు ప్రస్తుతమిడకట్టి బ్రహ్మ తెలియము శర్వా. వస్తువు బ్రహ్మ. ఆ బ్రహ్మ నాకంటే భిన్నం కాదు, నా నిజస్వరూపమే. కానీ నా నిజస్వరూపం ప్రాప్తస్య ప్రాప్తి. నా నిజస్వరూపాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి యోగ్యత అంతఃకరణంలో ఏం కావాలి? శుద్ధి, అంతఃకరణ శుద్ధి. దానికోసము శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము. సమాధీయతే అస్మిన్నితి సమాధానం. అంతఃకరణంలో తన అధిష్టానంలో అన్నీ కూడా లీనం చేసుకోవాలి. సాధన రూపమైన సమాధి. ఆ విధమైనటువంటి యోగ్యత కలిగిన వాడి అధికారి, వేదాంతానికి అధికారి అవుతాడు. ఇంకొక అధికారం ఏమి? ముముక్షుత్వం ఉండాలి. నాకు మోక్షమే కావాలి, ఇంకేమీ అక్కర్లేదు అనేటువంటి మోక్షేచ్ఛ. ఒక చేప నీటిలో నుంచి బయటపడిపోతే ఎలా అయితే తన్నుకుంటుందో, గిలగిలలాడుతూ ఉందో, అత్యంత శీఘ్రంగా నీటిలోకి పోవాలని
అదేవిధంగా రామకృష్ణ పరమహంస గారు నొక్కి పట్టుకుంటే వివేకానంద స్వామి ఎలా అయితే పైకి రావడానికి ప్రయత్నం చేశారో, ఎప్పుడు బయటకు వద్దామా, ఊపిరి తీసుకుందామా అన్నట్టు అలా తప్పించాలన్నమాట మోక్షం కోసం. అటువంటి వాడు వేదాంతానికి అధికారి. మరి అధికారి విషయమేమి? ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియచెప్పడం, ఇది విషయం అన్నమాట. ప్రతిపాదక భావ సంబంధం ఉంటుంది గ్రంథానికి ఆ విషయానికి. అది ప్రతిపాద్యము, ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము. ఇది ప్రతిపాదకము. ఈ గ్రంథమేమి? ప్రతిపాదకము. ఇది ప్రతిపాదిస్తుంది అన్నమాట. అది ప్రతిపాద్యము. ప్రతిపాదకము, ప్రతిపాద్యము. సహజంగా గ్రంథానికి విషయానికి ఉండే సంబంధము ప్రతిపాదక భావ సంబంధము అంటారు. విషయము సంబంధము తెలుసుకున్నాం కదా. ప్రయోజనమేమి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఈ అనేక జన్మలలో జన్మించి మరణించి అనేక విధములైన దుఃఖాలు అనుభవించాం. ఈ సమస్త దుఃఖములను నశింప చెయ్యాలి అంటే కేవలము ఆత్మజ్ఞానం ఒక్కటే ఔషధం. ఇదొక్కటే. కనుక సమస్త దుఃఖ ఉచ్ఛేదకం, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. పరమానంద ప్రాప్తి, పరమానందము, పరిపూర్ణానందము, అఖండమైన ఆనందము, అది బ్రహ్మానందము. ప్రాప్తస్య ప్రాప్తి, అది ఫలం, ప్రయోజనం. ఎవరైనా ఏదైనా ఒక గ్రంథం చదువుతున్నారంటే దేనికోసం చదువుతారో, దీని ద్వారా నాకు ఏమి జ్ఞానం లభిస్తుంది అని అడుగుతారు. ఒక కంప్యూటర్ విద్యార్థి ఏం చదువుతాడు? ఇంజనీరింగ్ చదవడు కదా. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థికి ఇంజనీరింగ్ కావాలి, డాక్టర్కి ఎంబీబీఎస్ ఇత్యాది కావాలి. అట్లా ఎవరైతే మోక్షము కావాలనేటువంటి తీవ్ర జిజ్ఞాసతో ఉంటారో వారికి వేదాంతము అధ్యయనం చేయడానికి అధికారం ఉంది. కనుక ఈ మంత్రములు కర్మను గురించి చెప్పడం లేదు, కనుక జ్ఞానం గురించి చెప్తున్నాయి. అందుచేత మేము సంగ్రహంగా ఈ మంత్రములను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నామని శంకరుని యొక్క అవతారమైన శంకరాచార్యుల వారు భాష్యం ద్వారా తెలియచేశారు. నిన్న మనం ఈ మంత్ర ఉచ్చారణ చేశాం. ప్రథమ మంత్రం అందరం కలిపి ఇప్పుడు చెప్పుకుందాం. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య సిద్ధనం. ఈశా అంటే తృతీయాంతం, తృతీయ విభక్తి అంతము. వాస్యం ఆచ్ఛాదనీయం, ఈశ్వరుని ద్వారా ఆచ్ఛాదింపదగినది. ఏమి అంటే ఇదం సర్వం, ఈ పరిదృశ్యమానమైన సర్వం జగత్, ఈ జగత్ అంతా కూడా ఈశ్వర భావన చేత నిండింపదగినది. యత్ కించ, స్థూలమా సూక్ష్మమా, భూలోకమా స్వర్గలోకమా పాతాళలోకమా అని కాదు, సర్వం కనిపించేది కనిపించని జగత్తు అన్నటువంటిది ఏదైతే ఉందో సర్వము ఆచ్ఛాదనీయం. జగత్యాం జగత్, జగత్యాం జగతి అంటే పృథివీ అని ఒక పేరుంది. ఈ పృథివీ యందు ఉన్నటువంటి స్థూలము సూక్ష్మము సమస్త పదార్థముల యందు ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అనేటువంటి భావన తెలియాలి. ఆ భావనతో చూడాలి మనం అని చెప్తూ ఉంది శృతిమాత. తేన త్యక్తేన భుంజీథా, తేన ఇది కూడా తృతీయాంత శబ్దము. త్యక్తేన త్యాగభావేన, త్యాగభావము చేత, ఎందుకంటే సమస్తము ఈశ్వరుడిదే అనేటువంటి భావన ఉండేటప్పుడు ఇతరుల యొక్క ధనాన్ని అపహరించాలనేటువంటి భావన రాదు. కనుక మా గృధ, గృధీమనే ఆకాంక్ష, ఆకాంక్ష దురాశ పెట్టుకోవద్దు. కస్యచిత్ ధనం, ధనం కస్యచిత్, ఎవరిది ధనం? ఎవరిది ధనం? ఎవరిది కాదు. ధనము తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని
మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటగాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. ముందుగా అరుగైన భూమి లోపల దాచి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురు దొరలకవును. తేనె జుంటీగలియ్యవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాన్ని. ఎంత చక్కని పద్యాలు మనకి ఇచ్చారు, శతక పద్యాలు. దాంట్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కాబట్టి కస్యచిద్ ధనం, ధనం ఎవరిది? ఎవరిది కాదు. నీకు ఒక కర్తవ్యాన్ని భగవంతుడు ప్రసాదించాడు. బ్యాంకులో క్యాషియర్ ఉంటారు. ఆ క్యాషియర్ దగ్గర పెద్ద ధనపు గడ్డి అంటారు, అక్కడ నిండుగా ఉంటాయి. కానీ ఒక్కటి కూడా వాడు జేబులో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? వాడికి ఒక డ్యూటీ, ఒక కర్తవ్యం, ఒక సేవాభావం అక్కడ ఉంది. ఆ సమయానికి వెళ్ళు, అది ఎవరు ఎంత అయితే కావాలంటారో వారి బ్యాంకులో అకౌంట్లో ఉందో లేదో చూడు, అది తీసి ఇవ్వు, ఇచ్చినట్టు సంతకం చేయి, తర్వాత వాళ్ళు ఉన్నట్టు తీసుకున్నట్టు సంతకం చేయి. కానీ అక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా జేబులో వేసుకొని ఇంటికి తీసుకెళ్ళడానికి లేదు. అంతేనా? క్యాష్. అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చింది మన సేవ, మన కర్తవ్యం. మనం ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో ఆ పరమేశ్వరుడికి ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకోవడమే. అంతేగాని నాది అనేటువంటిది అణుమాత్రం కూడా లేదు. ఏదైతే నాది అనేటువంటి ముద్ర వేసుకున్నావో దాన్ని సద్వినియోగం చేసుకో దాన ధర్మాల ద్వారా. అందుకని కస్యచిద్ ధనం అన్నారు. భాష్యము ఈశావాస్యం ఇత్యాది. ఈశా ఈష్ట ఇతీట్ తేనేషా. ఉచ్చారణ చేయండి. ఈశావాస్యం ఇత్యాది. ఈశావాస్యం ఇత్యాది. ఈశా ఈష్ట ఇతీట్ తేనేషా. ఈశా ఈష్ట ఇతీట్ తేనేషా. ఈశిత పరమేశ్వరః పరమాత్మా సర్వస్య. ఈశిత పరమేశ్వరః పరమాత్మా సర్వస్య. సహి సహి సర్వమీష్టే సర్వమీష్టే సర్వజంతూనాం ఆత్మా సన్. సర్వజంతూనాం ఆత్మా సన్. ప్రత్యేగాత్మతయా ప్రత్యేగాత్మతయా తేన స్వేన రూపేణ తేన స్వేన రూపేణ ఆత్మనేషా ఆత్మనేష వాస్యం వాస్యం ఆచ్ఛాదనీయం. ఆచ్ఛాదనీయం. కిం కిం ఇదం సర్వం ఇదం సర్వం యత్కించ యత్కించ యత్కించిత్ జగత్యాం యత్కించిత్ జగత్యాం పృథివ్యాం పృథివ్యాం జగత్ జగత్ తత్సర్వం తత్సర్వం స్వేన స్వేన ఆత్మనా ఆత్మనా ఈశేన ఈశేన ప్రత్యేగాత్మతయా ప్రత్యేగాత్మతయా అహమేవేదం అహం ఏవ సర్వమితి వేదం సర్వమితి పరమార్థ సత్యరూపేణ అనృతమిదం సర్వం పరమార్థ సత్యరూపేణామృతమిదం సర్వం చరాచరమాచ్ఛాదనీయం చరాచరమాచ్ఛాదనీయం స్వేన పరమాత్మనా. స్వేన పరమాత్మనా. ఈశా వాస్యమిత్య. ఈశా ఈష్టే ఇతీట్. ఈష్టే శాసనకర్త. ఈట్ అంటే పరమేశ్వర. తేన ఈశా పరమేశ్వరుని ద్వారా. ఈశిత పరమేశ్వర పరమాత్మ సర్వస్య. సమస్తానికి శాసకుడెవరు? పరమేశ్వరుడు. సహి సర్వమిష్టే. ఆ పరమేశ్వరుడు సమస్తాన్ని శాసిస్తాడు. సర్వజంతువునాం ఆత్మాసన్. ఎక్కడ కూర్చొని శాసిస్తాడు? ఎక్కడో రాజుగారి మాదిరి రాజదర్బార్లో కూర్చొని కాదు. ఎక్కడ? ప్రత్యేగాత్మతయా. ప్రత్యేక అంచతి గచ్చతి ఇది ప్రత్యేగాత్మ. మనలోనే ఉండి మనల్ని శాసిస్తాడు. ఆయా జంతువుల జీవుల హృదయాలలో ఉండి శాసిస్తాడు. ఏ రూపంలో ఉంటాడు? ప్రత్యేగాత్మ రూపంలో. ప్రత్యేగాత్మ ప్రత్యేక్ అంచతి గచ్చతి శరీరాన్ని అపేక్షించి లోపల ఉంటాడు అంటారు.
స్వేన రూపేణ తన నిజస్వరూపము చేతనే ఎక్కడ ఉండి ప్రత్యేగాత్మ రూపముతో ఆ ఈశ్వరుడు శాసిస్తాడు. అటువంటి ఈశ్వరుని యొక్క భావనతో నింపేయాలి మొత్తం జగత్తుని. వాస్యం వాస్యం ఆచ్ఛాదనీయం. వాస్యం దానికి అర్థం చెప్తున్నారు, ఆచ్ఛాదనీయం. కిం దేన్ని? ఇదం సర్వం ఏదైతే కనిపిస్తూ ఉందో స్థూలంగా సూక్ష్మంగా సమస్తము ఈశ్వర భావన చేత చూడాలి. ఈశ్వర భావనతో చూస్తే మనకి ఈర్ష్య అసూయ ఇవన్నీ తగ్గిపోతాయి. అంత ఈశ్వరుడే. అందుకని తులసీదాస్ గారు ఏమంటారు? శ్రీయ రామమయ సబ జగజాని కరము ప్రణామ జోరి జుగపాణి. ఈ సమస్త జగత్తు శ్రీ సీతారామమయము అన్న భావంతో నేను సమస్త జగత్తుకి సమస్త ప్రాణులకి నమస్కరిస్తున్నాను అంటారు. ఎవరు? గోస్వామి తులసీదాస్ గారు. కనుక ఈశావాస్యం ఈశ్వరుని భావనతో మొత్తం ఈ జగత్తుని మనం చూడగలగాలి. ఆ దృష్టి మనకి రావాలి, ఆ జ్ఞానం రావాలి. ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్యాం అంటే పృథివ్యాం పృథివీ జగత్ సర్వం గచ్చతి ఇది జగత్ స్వేన ఆత్మన ఈశైన. ఇంకొకరి యొక్క ఆత్మతో ఆచ్ఛాదనీయం కాదు, తన ప్రత్యేగాత్మతో అభిన్నముగా చూడాలి. నాకంటే భిన్నము కాదు సమస్త జగత్తు అని తెలుసుకోవాలి. అహమే విధం సర్వమితి, నేనే సమస్త రూపంలో ఉన్నాను. పరమార్థ సత్యరూపేణ వాస్తవంగా పారమార్థికంగా చూస్తే నేనే ఈ సమస్త రూపంలో ఉన్నా. నాకంటే భిన్నం అణుమాత్రం కూడా లేదు. మత్త పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ అని భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. నాకంటే భిన్నం అణుమాత్రం కూడా లేదంటాడు భగవంతుడు. మరి నాకంటే అణుమాత్రం లేదన్నప్పుడు మరి కంసుడు ఎవరు? శిశుపాలుడు ఎవరు? అర్జునుడు ఎవరు? దేవకీ మాత ఎవరు? వసుదేవుడు ఎవరు? నందబాబా ఎవరు? యశోదామాత ఎవరు? వీళ్ళందరూ ఎవరు? నాకంటే అణుమాత్రం కూడా భిన్నంగా లేదంటాడు కదా. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. అంటే ఇవన్నీ కూడా వ్యావహారిక సత్తాన్ని అనుసరించి అనేకంగా కనిపించినప్పటికీ కూడా పారమార్థిక దృష్టితో చూస్తే నాకంటే భిన్నమైనది అణుమాత్రం కూడా లేదు. అది మనం తెలుసుకోవాలి. అది జ్ఞాన దృష్టి. ఆత్మన ఈశేన ప్రత్యేగాత్మతే అహమే వేదం అహం ఏవ ఇదం సర్వం ఇది పరమార్థ సత్యరూపేణ. మరి కనిపించేదంతా ఏంటి? అనృతం ఇదం సర్వం. ఇది మిథ్యా, ఇది హుళక్కి. కనిపించేదంతా కూడా సత్యమా? కాదు. ఇప్పుడు కనిపిస్తుంది, తర్వాత మాయమైపోతుంది. తర్వాత ఇప్పుడు పగలు కనిపిస్తుంది, మళ్ళీ స్వప్నంలో వేరే ప్రపంచం కనిపిస్తుంది. అది సత్యమే కాదు, ఇది సత్యమే కాదు. ఇది సత్యమైతే ఇప్పుడు ఎంతోమంది వచ్చారు పోయారు, ఎంతోమంది పోయారు. మన కరోనాలో కూడా ఎంతోమంది పోయారు కదా. ఇది సత్యమైతే అందరూ ఉండాలిగా, ఎవరికి మరణం రాకూడదు. ఇది సత్యము కాదు. మరి స్వప్నంలో కనిపించే పదార్థాలు సత్యమా? అది సత్యము కాదు. ఇది సత్యము కాదు, అది సత్యము కాదు. కాబట్టి మిథ్యా, కనిపించినంత మాత్రం చేత సత్యము కాదు, మిథ్యా. ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు కనిపించదు. అనిత్యమైనది నిత్యముగా చూడడమే మిథ్యా దృష్టి. నిత్యమైన దాన్ని అనిత్యం అనుకుంటాం, అనిత్యమైన దాన్ని నిత్యమని భావించడమే ఇది మిథ్య. కాబట్టి పదార్థాలన్నీ కూడా మిథ్యా. అనృతం ఇదం సర్వం. ఇదం సర్వం అంటే ఏమి? నడుస్తూ ఉన్నటువంటి మనుషుల మిథ్య, లేదు చెట్లు చేమలు మిథ్యనా అంటే చరము అచరము. చరజీవుడు కావచ్చు, అచరజీవులు కావచ్చు. చరజీవులేవి? ఈ అండజములు అనగా పక్షులు, సర్పములు, అదేవిధంగా జరాయుజములు, మానవులు, వీళ్ళందరూ జరాయుజములు. పశువులు, గోవులు, ఇవన్నీ కూడా. అదేవిధంగా అచరములు, వృక్షములు, పర్వతములు, ఇవన్నీ అచరములు.
ఈ చరము కానీ అచరము కానీ చరాచర ఈ జగత్తంతా కూడా నాకంటే భిన్నమైన స్వరూపము కాదు, పారమార్థికంగా ఇది ప్రతిభాసిస్తూ ఉంది. ఎలా అంటే స్వప్నంలో నేను ఉండేది ఒక్కడినే, కానీ మనస్సు తన సంస్కారాలను అనుసరించి అనేక పదార్థాలను తయారు చేసుకుంటుంది. కనుక వాస్తవం ఇక్కడ లేవు. స్వప్నం ఎక్కడ కనబడుతుంది? మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ సన్నటి నాడిలో ఇక్కడ కనిపిస్తున్నమాట. విశుద్ధ నాడి, విశుద్ధ చక్రములో ఇక్కడ కనిపిస్తాయి స్వప్నాలు. అంత చిన్న నరములో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా కనబడతాయి? ఎలాగొస్తాయి? వస్తువులు అక్కడ లేవు కదా. అయితే మనసు బయటకు పోయిందా అంటే మనసు కూడా బయటకు పోజాలదు. అందుచేత మనస్సు మనకి ఏదైనా ఇక్కడి నుంచి ఒక శ్రీశైలం అనుకోండి, శ్రీశైలం పోయి అవన్నీ చూసి వచ్చాం. మన నమామి శంకరం కార్యక్రమం జరిగింది, అవన్నీ శ్రీశైలం వెళ్ళాం. ఆ స్వప్నంలో అవన్నీ కనబడ్డాయి. అయితే ఆ వస్తువులు ఇక్కడికి రాలేదు, ఈ మనస్సు అక్కడికి పోలేదు. వెంటనే మనం లేచేసరికి మళ్ళీ అక్కడే లేవాలి కదా. ఇవన్నీ కూడా మనకి మాండూక్య కారికల్లో వస్తాయి. కాబట్టి మాండూక్య కారికల్లో, గౌడపాద కారికల్లో వస్తాయి అన్నమాట. కాబట్టి ఇంకా అనేక గ్రంథాల్లో వస్తాయి. కనుక స్వప్నంలో కనిపించిన పదార్థాలు కనిపించే మాత్రం చేత సత్యము కాదు. అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థలో కూడా కనిపించే పదార్థాలు కనిపిస్తాయి కానీ సత్యము కాదు. అందుచేత ఇదంతా కూడా ఆత్మ కంటే భిన్నము కాదు. పారమార్థిక సత్యము ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఇవన్నీ కూడా వ్యావహారికములు, వ్యవహారం కోసమే. ఆచ్ఛాదనీయం స్వేన పరమాత్మన, తన యొక్క నిజస్వరూపంతో ఆచ్ఛాదనీయం. ఆ విధంగా మనం తెలుసుకోవాలి. ఎలా అంటే యథా ఒక పలకండి. యథా చందనాగర్వాదే ఉదకాది సంబంధజ క్లేదాదిజం ఔపాధికం దౌర్గంధ్యం తత్స్వరూప నిఘర్షణేన ఆచ్ఛాద్యతే స్వేన పారమార్థికేన గంధేన తద్వదేవ హి స్వాత్మన్యధ్యస్థం స్వాభావికం కర్తృత్వ భోక్తృత్వాది లక్షణం జగద్వైతరూపం జగత్యాం పృథివ్యాం జగత్యామిత్యుపలక్షణార్థత్వాత్ సర్వమేవ నామరూపకర్మాఖ్యం వికారజాతం పరమార్థసత్యాత్మభావనయా త్యక్తం స్యాత్ ఏవమీశ్వరాత్మభావనయా యుక్తస్య పుత్రాద్యేషణాత్రయ సన్యాస ఏవ అధికారో న కర్మసు. పుత్రాద్యేషణాత్రయ సన్యాస ఏవాధికారో న కర్మసు. తేన త్యక్తేన త్యాగేనేత్యర్థః. తేన త్యక్తేన త్యాగేనేత్యర్థః. దృష్టాంతం చెప్తూ ఉన్నారు. వాస్తవంగా నేను శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడను, కానీ అజ్ఞానము చేత నేను దుఃఖిని, ఇంద్రియాధ్యాస చేత, శరీరాధ్యాస చేత నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను. ఇలాంటి అజ్ఞానం యొక్క కార్యము వలన విక్షేపానికి గురి అయి దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు జీవులు. ఎలా అంటే దృష్టాంతం చెప్తున్నారు. ఒక చందనం ముక్క బురదలో పడిపోయింది, కాలువలో పడిపోయింది, మురికి కాలువలో. అది వెంటనే ఎవరూ చూడలే, చాలా సంవత్సరాలు అయిపోయింది పడిపోయి. ఆ తర్వాత ఆ మురికి కాలువ శుభ్రం చేస్తూ ఉంటే తీశారు బయటకి. తీస్తే దాన్ని ఇలా పట్టుకొని వాసన చూస్తే ఏం వాసన వస్తుంది? మురుగు వాసనే, కానీ సుగంధం రాదు. మరి దాన్ని బాగా కడిగేసి బయట అంతా కొద్దిగా ఒక పొర కూడా తీసేసి అరగదీసేస్తే, ఎండబెట్టేస్తే
ఆ నీటిలో ఉండే దుర్గంధము, దానిపైన ఉండే బురద అంతా పోతే దుర్గంధాన్ని పోగొట్టిన తర్వాత సుగంధాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి దాంట్లో వేయాలన్నా ఏం అక్కర్లే, అది స్వభావ సిద్ధమైన సుగంధితమైనటువంటి చందన వృక్షం యొక్క ముక్క కదా. సుగంధాన్ని మనం ఎక్కడి నుంచో తెచ్చి వేయక్కర్లేదు, ఆ సుగంధ స్వరూపం అది. అది చెప్తున్నారు ఇక్కడ. యథా చందన అగర్వాదే, చందను అగరు ఇత్యాది ఉదకాది సంబంధ క్లేదాదిజం, ఉదకము నీటి సంబంధంతో ఉన్నటువంటి దుర్గంధము, ఈ తడి ఇవన్నీ కూడా ఔపాధికం. సుగంధము దుర్గంధము ఇవన్నీ కూడా పృథివీ యొక్క లక్షణం. గంధగుణం, గంధము దేని యొక్క గుణము? పృథివీయా, పృథివీ యొక్క గుణము గంధము. మరి నీళ్లు కంపు కొడుతున్నాయి అంటాం, మరి నీళ్లలో ఎలా వచ్చింది దుర్గంధం అంటే పృథివీ అంశము జలములో కలిసింది, ఔపాధికం. అదేవిధంగా నీళ్లు కాల్చేసాయి అంటాం, వేడి నీళ్ళు. మొన్న ఏదో కార్యక్రమానికి ఒక స్వామీజీ వెళ్ళారు. ఉదయాన్నే స్నానానికి వెళ్ళేటప్పుడు ఇలా ఆ ట్యాప్ అంటారు కదా, కొళాయి తీస్తే అది మొత్తం ఊడిపోయింది. ఊడిపోయి ఇక్కడ పడిపోయింది, కాలు మీద పడిపోతే ఆయన ఏదో ఇలా చేసాడు. ప్రస్తుతం ఆ నూనె ఏదో రాసేసాడు. రాసేసిన తర్వాత ఎవరికి చెప్పలే, అది కుళ్ళిపోయింది లోపల, ఆ ఎముకల వరకు వెళ్ళిపోయింది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది, తెలిసిపోయింది అదంతా కుళ్ళిపోయింది, తీసేశారు. ఆ ఫోటో నాకు పంపించారు ఆ స్వామి, భయంకరం. ఆ తర్వాత అది పూర్తి చేయడానికి ఎవరో కాదు, అఖిలాంధ్ర సాధు పరిషత్ కార్యదర్శి తుళ్ళూరులో ఉంటారు ఆ స్వామి. అంటే నీరే పడింది, మరి ఎలా కాల్చేసింది? అగ్ని సంయోగాత్. అదేదో సోలారు దాన్ని వేడెక్కిపోయి ఉన్న నీళ్ళు ముందు చేతితో చూడాలి కదా, వేడిగా ఉన్నాయో చల్లగా ఉన్నాయో చూడాలి. చూసిన తర్వాత మెల్లగా, అందుకని బకెట్ పెట్టుకోవాలి, బకెట్లో పోసుకోవాలి. ముందు డైరెక్ట్గా మనం చేస్తే అది ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి. ఒకసారి మనకు కూడా కాలే ఉంటాయి, నాకైతే కాలింది సరే. ఏదో సామాన్యంగా తాగడానికి వేడి ఉంటాయి కదా అని ఇలా నీటిలో పోసుకుంటే నాలుక చెప్పేసింది చాలా వేడిగా ఉంది జాగ్రత్త అని. అట్లా నీరు కాల్చదు, నీటి యొక్క గుణము ఉష్ణము కాదు, ఉష్ణము అనేటువంటి గుణము ఉష్ణస్పర్శ అగ్నిది. అగ్ని యొక్క సంయోగం చేత నీరు కాలుస్తుంది. అదేవిధంగా ఇనుము ఉంది, ఇనుము కాల్చజాలదు. ఇనుము పృథివీ యొక్క అంశం, పృథివీ యొక్క గుణం ఏది? గంధము. కానీ కాల్చేది ఈ గుణం ఎవరిది? అగ్నిది. అగ్ని సంయోగము చేత మీకు కాలుతాయి, కానీ మర్చిపోయి మనం నీళ్ళు కానీ పాలు కానీ వేడి చేస్తాం, ఆ పాత్ర ఇలా పట్టుకుంటాం చేయితో, పాత్ర పట్టుకుంటే చేయి కాలిపోతుందా? కాలిపోదా? అట్ల కర్ర ఒక్కొక్కసారి మర్చిపోయి అట్టు పట్టుకోవాల్సింది ఇటు పట్టుకుంటాం కదా. మరి ఇనుము కాల్చజాలదు. ఇనుముకి సహజమైన గుణము సామాన్యం, అనుష్ణము అశీతం అన్నమాట. చల్లదనము కాదు, వేడిదనము కాదు. కానీ అగ్ని సంయోగము చేత ఇనుము కాలుస్తూ ఉంది, అగ్ని సంయోగం చేత జలము కాలుస్తూ ఉంది కదా. అది ఔపాధికము అంటారు. ఉపాధి ధర్మము దాంట్లో వచ్చింది, ఉపాధి అది ఇది కలిసినటువంటి. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ చందనము యొక్క అగరు చందనం ఇత్యాదిలో ఉన్నటువంటి సహజమైన గుణము అక్కడ అభిభూతమైపోయింది బయట ఉన్నటువంటి దుర్గంధము ఇత్యాది చేత. ఔపాధికం దౌర్గంధ్యం తత్స్వరూప నిఘర్షణేన
ఆచ్ఛాద్యతే. ఎప్పుడైతే దాన్ని కడిగేసి ఆ స్వరూప నిఘర్షణం చేస్తామో, ఆ చందనం ముక్కని కొద్దిగా ఇలా చేస్తే దాని ద్వారా సుగంధము ద్వారా మళ్ళీ అది ఆచ్ఛాదింపబడుతుంది. అంటే ముందు ఆచ్ఛాదింపబడలేదా, నిండి లేదా? దుర్గంధము లేనప్పుడు సుగంధముతో నిండి ఉన్నటువంటిదే చందనపు ముక్క. దాన్ని ప్రత్యేకంగా సుగంధం తెచ్చి పొయ్యక్కర్లేదు. అది స్వాభావికమైనటువంటి సుగంధ స్వరూపమే. అదేవిధంగా ఆత్మ అన్నటువంటిది స్వాభావికంగా శుద్ధము, బుద్ధము, ముక్త స్వరూపం. స్వేన పారమార్థికేన గంధేన, పారమార్థిక గంధం ఎలా అయితే చందనానికి సుగంధమో అదేవిధంగా తద్వదేవ హి స్వాత్మని అధ్యస్థం స్వాభావికం. ఈ ఆత్మయందు అధ్యస్థమైంది, లేనిది ఉన్నట్టుగా భావింపబడుతూ ఉంది. అతస్మిన్ తద్బుద్ధిరిత్యవోచమ, దీన్నే అధ్యాస అంటారు. ఈ అధ్యాసలో కూడా ధర్మాధ్యాస, ధర్మీయ అధ్యాస ఇత్యాది ఉంటుంది. సంసర్గ అధ్యాస అని ఉంటాయి. ఆ అధ్యాస ఉన్నది ఉన్నట్టు చూడక లేనిది ఉన్నట్టు భావించడము, ఇది అధ్యాస. అతస్మిన్ తద్బుద్ధి అధ్యస్థం స్వాభావికం కర్తృత్వ భోక్తృత్వాది లక్షణం. ఆత్మ సహజంగా కర్త కాదు, భోక్త కాదు. కానీ ఈ జీవస్వరూపంలో ఏం భావిస్తాడు? నేను కర్తను, నేను ఇంత కష్టపడి కర్మ చేశాను, నేను భోక్తను, నేను ఇన్ని సుఖాలు అనుభవిస్తూ ఉన్నాను. ఈ భోక్త కర్త అనేటువంటి భావన స్వాభావికంగా ఈ జీవుల్లో అజ్ఞానం వలన వచ్చింది కాబట్టి దాన్ని తొలగించుకోవటానికి ఇటువంటి పవిత్రమైనటువంటి ఉపనిషత్తుల అధ్యయనం చేయాలి. అందుకని ఈ భాష్యం, శాంకర భాష్యం మాత్రం అటువంటి అద్వైత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మనకి. సరైనటువంటి గురువుల ద్వారా సరైన శిష్యులు, యోగ్యులు, శ్రద్ధాభక్తి సంపన్నులైనటువంటి శిష్యులు అధ్యయనం చేసి శ్రద్ధాభక్తితో ఆ స్థితిని పొందగలుగుతారు. కర్తృత్వ భోక్తృత్వ అది లక్షణం. జగద్వైత రూపం, జగత్ ద్వైత రూపం. నేను వేరు, జగత్ వేరు, నేను వేరు, భగవంతుడు వేరు అన్నది ద్వైత రూపం. దీని యొక్క యథార్థ స్వరూపము నా స్వరూపమే, నేనే ప్రత్యేగాత్మ స్వరూపమే, పరబ్రహ్మ స్వరూపమే, నాకంటే భిన్నము కాదని తెలుసుకోవాలి ఆ దృష్టితో. జగత్యామిత్యుపలక్షణార్థత్వ సర్వమేవ నామరూపకర్మాఖ్యం వికారజాతం. జగత్ అని చెప్పడం వలన అంత నామరూపం కర్మ, నామము రూపము కర్మ అనేటువంటి ఈ మూడు లక్షణములతో కూడినటువంటి జగత్తు ఉంది. ఇదంతా కూడా మిథ్యా, వికారజాతం. ఈ సమస్తము వికారజాతం, మార్పు చెందుతూ ఉంటుంది. వికారజాతం వికారమును చెందుతూ ఉంటుంది, పరిణామం చెందుతూ ఉంటుంది. పరమార్థ సత్యాత్మభావనయ, పారమార్థిక సత్యము ఆత్మ ఎప్పుడూ వికారము చెందదు. ఈ భావము చేత త్యక్తం స్యాత్, సమస్తాన్ని ఈ విధంగా భావనతో తొలగించుకోవాలి. జ్ఞాన బుద్ధితో అధ్యాసను తొలగించుకోవాలి. ఏవం ఈశ్వరాత్మ భావనయా యుక్తస్య, ఈ విధంగా ఎవరైతే ఈశ్వర ఆత్మభావనయ, సమస్తాన్ని శాసించే ఈశ్వరుడే ఈ ప్రత్యేగాత్మ రూపంలో ఉన్నాడు, ఈ ప్రత్యేగాత్మయే సమస్తాన్ని శాసించే పరమేశ్వరుడని ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఈ పుత్రుడు కావాలని, భార్య కావాలని, ఇది కావాలని ఈషణ ఉండదు, ఈ అపేక్షలు ఉండవు. కొందరు అడుగుతారు కదా, స్వామి మీరు పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడు వస్తుంటే ఆ ట్రైన్లో అడుగుతున్నారు, స్వామి పెళ్లి చేసుకున్నారా? మరి ట్రైన్లో, బస్సుల్లో అనేక రకాల ప్రశ్నలు వేస్తారు. సాధు మహాత్ములు కనిపించినప్పుడు వేయవలసినటువంటిది ప్రశ్న ఏమి అంటే భక్తిని గురించి, జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి. అంతేగాని స్వామి మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చచ్చారు, ఇవన్నీ అడగకూడదు. చావలేదనుకోండి, అయితే స్వాభావికంగా అడుగుతారు. అలా స్వాభావికం, అది అలవాటు ఎక్కువగా ఉంటుంది కదా. అంటే వయసు అయిపోయింది కదా, 64 అయింది కదా ఈ శరీరానికి. మరి పెళ్లి చేసుకోకుండా ఉంటారా? పెళ్ళి అయిపోయి ఉంటుంది, పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసేసి సెట్ చేసేసి ఇక్కడికి వచ్చి ఉంటారు అనుకుంటారు చాలామంది. ఎందుకంటే అక్కడి నుంచే వచ్చారు కాబట్టి ఆ సంస్కారాల ప్రభావం ఉంటుంది కదా. చాలా తక్కువ మంది ఉంటారు. పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మలో చేసి ఆ లక్ష్యాన్ని పొందకపోతే మళ్ళీ ఈ జన్మలో పూర్వాభ్యాసేన తేనైవ హ్రితే యవశోపి సహ
జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మలో అనేక జపములు, ధ్యానములు ఇవన్నీ చేసి, దానములు, యజ్ఞయాగాదులు చేసి ఈ జన్మలో మళ్ళీ కొద్దిగా ఉండిపోతే ప్రారంభం జన్మలో చిన్నప్పుడే వైరాగ్యం వచ్చేస్తుంది. చిన్నప్పుడే వైరాగ్యం వచ్చిన వాళ్ళకి ఈ విధమైన ఈశ్వర భావన, అద్వైత చింతన ఉన్నవారికి ఇంకా పెళ్ళి కావాలి, భార్య కావాలి, పుత్రులు కావాలి, అది కావాలనేటువంటి కోరికలు ఉండవు కదా. అందుకనే భాష్యం చక్కగా శ్రవణం చేస్తే మీకు అనేక సందేహాలు తొలగిపోతాయి, ఇంకా ప్రశ్నలు వేయనే అక్కర్లేదు కదా. జాగ్రత్తగా వినండి. ఏవం ఈశ్వరాత్మభావనయా యుక్తస్య పుత్రాద్ ఏషణాత్రయ సన్యాస ఏవ అధికారో న కర్మసు. ఇటువంటి ఈషణాత్రయము లేని వాడికి కర్మలలో అధికారము లేదు, సన్యాసములోనే అధికారము. అర్జెంటుగా శీఘ్రంగా సన్యసించాలి వాడు. ఎవడికైతే నాకు వివాహము వద్దు, పుత్రుడు అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, లొకేషన్ అక్కర్లేదు, నాకు కేవలం ఆత్మస్వరూప చింతన, ఆత్మచైతన్యం, నేను ముక్తుడిని అవ్వాలి, బ్రహ్మజ్ఞాన సంపన్న అవ్వాలనేటువంటి విశేషమైనటువంటి ఆ ముముక్ష ఉంటే వాడు కర్మకు అధికారి కాడు, సన్యాసానికే అధికారి. సన్యాసే ఏవ అధికార నా కర్మసు. కర్మలలో అధికారం లేదు వాడికి. తేన త్యక్తేన త్యాగే నిత్యర్థ. అందుచేత ఈ త్యాగభావం త్యాగేనైకి అమృతత్వమానసు. అందుచేత అటువంటి వారు మాత్రమే సన్యాస అధికారులు. అటువంటి సన్యాసం ద్వారా వేదాంత శ్రవణం చేసి, మరణం చేసి జీవితమును తరింపచేసుకుందురుగాక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం సచ్చిదానందపరబ్రహ్మ